ఈరోజు ఏపీఆర్ఎస్ఏ రెవెన్యూ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా నుంచి ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం, గత కొన్ని రోజులుగా రెవెన్యూ శాఖపై కానీ మా జిల్లా అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారి మీద ఒక అంశం మీద పలు కథనాలు వరుసగా ప్రచురితమవుతున్నాయి. అయితే అందులో వాస్తవాలు తెలుసో తెలియకో ప్రచురితమవుతున్నాయని మాకు అర్థమైంది. దీని గురించి వాస్తవాలు వెల్లడించడానికి ఈరోజు రెవెన్యూ శాఖ తరఫున, అసోసియేషన్ తరఫున మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి వాస్తవాలు ఏదైనా కథనం వేసే ముందు ఖండన అంటే ఆ సంబంధిత అధికారి దగ్గర మీరు వివరణ తీసుకొని వేయాలని మేము తెలియజేస్తున్నాము. అయితే ఈ గత 2 రోజులుగా పడుతున్న కథనంపై వాస్తవం ఏమిటంటే, మార్కెట్ యార్డ్లో ఉన్న ఒక స్థలంపై జిల్లా కలెక్టర్ గారిపై అభియోగాలు వేస్తూ ప్రచురితమవుతున్నాయి. అది సర్వే నెంబర్ 1539/5, 2 ఎకరాల 39 సెంట్లు పౌర విస్తీర్ణం. ఆ భూమిలో 2018లో కాండ్రేగుల సూరప్పర్ అనే వ్యక్తి 22A తీయాలి అని చెప్పి అప్లికేషన్ పెట్టినప్పుడు, అప్పుడు సంబంధిత విశాఖపట్నం కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో దానిపై విచారణ జరిపి ఆ భూమి ఎండోమెంట్లో సెక్షన్ 22A(C) కింద నమోదై ఉంది. అది ఎండోమెంట్ ల్యాండ్ కింద నమోదై ఉండడం వల్ల మీకు 22A తీయడానికి అవ్వదని ఆ దరఖాస్తుని వెంటనే తిరస్కరించడం జరిగింది. తదుపరి మళ్ళా 2021లో అప్లికేషను కాండ్రేగుల వాళ్ళ భార్య అయినటువంటి సూరప్పర్ భార్య అయినటువంటి కాండ్రేగుల చిన్నతల్లి కూడా అదే ప్లీతో 22A నుంచి తొలగించమని పెట్టడంతో మళ్ళీ అది కూడా తిరస్కరించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, ప్రభుత్వ భూమిని ప్రొటెక్ట్ చేయడంలో డిపార్ట్మెంట్ ఎప్పుడూ ముందుంటుంది కాబట్టి గత 2 అప్లికేషన్ తిరస్కరించినప్పటికీ మళ్ళా కాండ్రేగుల చిన్నతల్లి అన్న ఆవిడ అప్లికేషన్ కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆ 2021 అప్లికేషన్ తిరస్కరించిన దానిపై మళ్ళీ పునఃపరిశీలించమని పెట్టిన దానిపై మేము పరిశీలించగా, ఎందుకు ఇలా ఇన్నిసార్లు పెడుతున్నదని జిల్లా కలెక్టర్ గారు వివరంగా వెళ్ళగా, 1539/5 అన్న భూమి పోరా విస్తీర్ణంలో 2 ఎకరాల 49 సెంట్లలో ఎకరా 38 సెంట్లు గతంలో 89లో జరిగినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మార్కెట్ యార్డ్కి ఏర్పాటు చేయడం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. అందులో భాగంగా ఎకరా 38 సెంట్లు భూసేకరణ జరగడం జరిగింది. ఈ భూసేకరణ జరిగిన దాంట్లో 30 ఎకరాలు దీంతో పాటు, ఈ నెంబర్తో పాటు కలుపుకొని 30 ఎకరాలు భూసేకరణ జరిగి, ఇంతవరకు కూడా 22A(B) అన్న దాంట్లో నమోదు కాలేదని గుర్తించడం జరిగి, దాన్ని వెంటనే స్పందించి ఇది 22A తీయడం కాదు, మన భూమిని మనం ప్రొటెక్ట్ చేయాలి, ఇది గవర్నమెంట్ ల్యాండు, ఎండోమెంట్ ల్యాండ్ నుంచి మనకి ఏదైతే ఉందో ఎండోమెంట్ ల్యాండ్ కింద ప్రచురితమైందో 1Cలో అన్న దాంట్లో, దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ అయిపోతుంది. ఒక జిరాయితీ భూమి కానీ ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకుంటే ఆ భూమికి నష్టపరిహారం చెల్లించి దాన్ని మేము ప్రభుత్వపరం చేస్తూ ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యతనే 22A లిస్టులో పెట్టడం అంటారు. అది ఒకే ఒక్క అధికారం ఉన్న అధికారి జిల్లా కలెక్టర్. ఇది ఒక్కసారి జాగ్రత్తగా గమనించి, జిల్లాధికారికి ఒక్కరికే ప్రభుత్వ భూములు సంరక్షించి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టులో పెట్టి 22Aలో నమోదు చేసే అధికారం ఆవిడకి ఒక్కరికే ఉంది. ఆ అధికారాన్ని పురస్కరించుకునే ఆవిడ మొన్న ఏదైతే 9 నెలల్లో ఆర్డర్ ఇచ్చారో, ఈ ఒక్క ఎకరా 38 కాకుండా 30 ఎకరాలు, మొత్తమే 30 ఎకరాల తాలూకా భూమిని ప్రొటెక్ట్ చేయడం కోసం 22Aలో నమోదు చేయడం జరిగింది. సపోర్ట్ చేస్తే 21Cలో అన్నది తీయడం ఎక్కడ జరగలేదు. దయచేసి మేము కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ని ఎవరైతే ఈరోజు మీడియాలో కానీ, పేపర్లో కానీ వివిధ ఖండనలు కానీ, ఆరోపణలు కానీ చేస్తున్నారో వాళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే, 21C అన్నది చూడండి, ఐజీఆర్ఎస్ సైట్లో చాలా క్లియర్గా వస్తుంది. టోటల్ ల్యాండ్ 21Cలో స్టిల్ ఉంది. దాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయలేదు. దానివల్ల ఎటువంటి రిజిస్ట్రేషన్లు అవ్వు, ట్రాన్స్ఫర్లు అవ్వు. అలాగే 22A అన్నది, B అన్నది గవర్నమెంట్ ల్యాండ్స్, A అన్నది ప్యూర్లీ నోటిఫైడ్ గవర్నమెంట్, అంటే కొండ, చెరువులు, వాగులు అన్నీ నోటిఫైడ్ ట్యాంక్స్ అనేది Aలో వస్తాయి. ఏదైతే Bలో ఉందో ఎక్విజిషన్ చేసిన ఏవైనా ల్యాండ్స్ మనం ఫర్దర్గా చేసినవన్నీ కూడా Bలో నోటిఫైడ్ చేసి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ABCD అన్నది వివరణ అన్నది చాలా క్లియర్గా ఉంది. ఆ విధంగా 21Bలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది తప్ప ఎటువంటి కూడా ఎండోమెంట్ ల్యాండ్ తీయడం కానీ ఎటువంటిది జరగలేదు. అది ఒక్కసారి ఎవరైతే పేపర్లో పదే వివరంగా వేస్తున్నారో వాళ్ళందరూ పునఃపరిశీలించవలసిందిగా మేము అందరం కోరుచున్నాము. ఈ విధంగా
ఏదైతే మీరు పేపర్లో పలానా ల్యాండ్ ఇన్ని కోట్లని రాశారో, ఎగ్జాంపుల్ ఒక పేపరే తీసుకుందాం, 40 crores ఏకర్ ఉందన్నారు. మేడం ఆ విధంగా 30 × 40 1200 కోట్లు ప్రొటెక్ట్ చేశారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మా అధికారిని ఎప్పుడూ కూడా తప్పు చేయమని మమ్మల్ని చెప్పలేదు. ఆవిడ తప్పు చేయరు. ఆవిడ కింద మేమందరం కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఉన్నాం తప్ప ఎటువంటివి లేవని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ ఈ రాతలు ఏవైతే ఉన్నాయో ఏసీ ముందు కొద్దిగా మా తాలూకు వివరణ తీసుకుంటే మీ పేపర్ కూడా కొద్దిగా నిజమైన వార్తలు వస్తున్నాయని చెప్పి మీకు కూడా గుర్తింపు ఉంటుందని మీడియాకి కానీ మేము తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. టైం సరిపోతుంది. ఓకే.